మత్స్యకర కృష్ణ, నటభూషణ్ సోన్బాబు, అంతాల తార శ్రీదేవి, జయప్రద నటించినటువంటి ముందడుగు ఈ సినిమా 1983 ఫిబ్రవరి 25వ రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో 18 కేంద్రాల్లో ఇది 100 రోజులు ఆడింది. 6 కేంద్రాల్లో 25 వారాల పాటు ఆడింది. హైదరాబాద్ షిఫ్ట్ మీద 1 ఇయర్ పాటు ఆడి రామానాయుడికి ఒక కొత్త ఊపిరినటువంటి చిత్రం ఈ ముందడుగు. కొత్త ఊపిరి ఎందుకన్నానంటే, రామానాయుడికి అంతకు ముందు కనుక చూసుకుంటే అప్పుడే దేవత కూడా రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. ఆ దేవత కన్నా ముందు కనుక చూసుకుంటే అగ్నిపూలు అనే సినిమా తీశారు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అలాగే కక్ష అనేటువంటి సినిమా అదే ఆడలేదు. అలాగే ప్రేమ మంత్రి అనేటువంటి సినిమా తీశారు, అదే ఆడలేదు. ఇలాగా ఆయన పరాజయాల పరంపర కొనసాగుతుంది. ఇంకా రామానాయుడు మళ్ళీ ఫెయిల్యూర్ స్పాట్లో వెళ్తున్నారా, నిలదొక్కోగలరా అనే సందేహం కుటుంబ సభ్యుల్లోనే వచ్చి వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆయన ఆ చదువుని మధ్యంతరంలోనే ఆపేసి ఆయన మన ఇండియాకి వచ్చేసారు. వచ్చేటప్పటికి అప్పుడు ఈ సినిమా కథా చర్చలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. దాంతో అసలు ఇందులోనే ఆయన జాయిన్ అయ్యి సినిమా ఎలా తీయాలి, ప్రొడక్షన్ వర్క్ ఎలా ఉంటుందని చెప్పి ఓనమాలు దిద్దుకుంది కూడా ముందడుగు సినిమాతోనే. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో కాస్ట్యూమ్స్ డిజైన్స్, అలాగే వెళ్ళి మా బట్టలు అన్నీ కూడా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా పర్చేజ్ చేయటం, వీటిలో కూడా ఆయన శ్రద్ధ వహించారంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి తీసినటువంటి ఈ ముందడుగు ఒక విధంగా రామానాయుడిని మళ్ళీ నిలబెట్టింది, ముందడుగు వేసేలా చేసిందని చెప్పి చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే అగ్రతారగణం ఓ పక్కనేమో కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద, ఈ అగ్రతారలు అందరూ కలిసి నటించినటువంటి ఈ సినిమా ఆ రోజులో చూసుకుంటే భారీ బడ్జెట్ సినిమా. మొట్టమొదట కథ అంతా కూడా సమకూర్చింది పరుచూరి బ్రదర్స్కి ఇది కమర్షియల్గా మొట్టమొదటి సినిమా. అంతకుముందు ఈ చరిత్ర, ఏసీలాతో, మరో మలుపు, తర్వాత ఈనాడు కూడా రెవల్యూషనరీ సబ్జెక్టే, కమర్షియల్ సినిమా అనుకోలేము. అవన్నీ కూడా అద్భుత విజయాలు సాధించాయి. అయితే ఈ కమర్షియల్ సినిమాకి వచ్చేప్పటికి మరి ఆయన రాసినటువంటి మాటలు, ఆ కథ అన్నీ చూసుకుంటే కొంత రెవల్యూషన్ బాటలోనే కొంత కనపడుతుంది. కమర్షియల్ హంగులు కూడా దీనికి అద్దారు. ఇందులో మనం కనుక చూసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి పేదరికం, అలాగే ఉపాధ్యాయులు బతకలేక బడిపంతులు అనేటువంటి నానుడి, ఒక పక్క బాల కార్మికులు వెట్టి చాకిరి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఇందులో 2 ప్రధానమైన క్యారెక్టర్స్, ఒక సంపన్నుడైనటువంటి క్యారెక్టర్ వేసినటువంటి సోన్బాబు చక్రవర్తి పేరు, అలాగే లారీ డ్రైవర్గా చేసినటువంటి క్యారెక్టర్ కృష్ణది, అందులో బాలగంగాధర్ తిలక్గా ఆయన నటించారు. అయితే ఈ సినిమా సబ్జెక్ట్ రెడీ అయిన తర్వాత మొట్టమొదట సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ 2 ప్రధాన పాత్రల్లో ఏది ఎంచుకోవాలి అని వచ్చినప్పుడు ముందు సోన్బాబుకి కథ చూపించండి, ఆయన ఏ క్యారెక్టర్ కోరుకుంటే ఆ క్యారెక్టర్ ఆయన వేయమనండి అని చెప్పారు. ఎప్పుడు కృష్ణది అదే మనస్తత్వం. తర్వాత ఆ స్క్రిప్ట్ అంతా కూడా వెళ్ళిన తర్వాత సోన్బాబు అంతా చదివి ఇందులో సంపన్నుడైనటువంటి చక్రవర్తి క్యారెక్టర్ని ఎంచుకున్నారు. సరే, పరుచూరి బ్రదర్స్ వెళ్ళి చెప్పారు, ఆయన ఆ క్యారెక్టర్ ఎంచుకున్నారండి, మీరు బాలగంగాధర్ తిలక్ అంటే ఇది బాగుంది కదా క్యారెక్టరు, ఇది సోన్బాబు చేయొచ్చు కదా అన్నారు. లేదండి, అది ఆయనకి బాగా సూట్ అయిన క్యారెక్టరు, ఇది మీకు బాగా సూట్ అయిన క్యారెక్టరు, మీ ఇద్దరికి సమజోడి కృష్ణార్జున్ లాగా బాగుంటుందని చెప్పి చెప్పడంతో కృష్ణ కూడా బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ వేయడానికి అంగీకరించారు. అయితే ఈ అగ్రతారలు, ఈ అగ్ర స్థాయిలో ఉండే బడ్జెట్, ఇవన్నీ చూసిన తర్వాత రామానాయుడి గుండెల్లో రైలు పరిగెత్తాయి. అప్పటికే నేను చెప్పాను కదా, ఫ్లాపులు బాగా ఎదుర్కొని ఉన్నారు. మరి ఈ సినిమా కూడా తీస్తే పరిస్థితి ఏంటని భయం వేసింది. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ కే పాపయ్య మనం అంతకుముందు ద్రోహి అనేటువంటి సినిమా తీశారు సురేష్ ప్రొడక్షన్స్కి. ఆ దెబ్బతో ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. 12 లక్షల నష్టం వచ్చింది అప్పట్లో. ఎప్పుడు 1960 చివరి దశకంలో. దాంతో మళ్ళీ కే పాపయ్యకి అవకాశం వచ్చింది సోగ్గాడు మంచి హిట్ ఇచ్చినా కూడా కే పాపయ్య ఈ సినిమా తీసేటప్పటికి ఆయన పరిస్థితి బాలా. ఇంత భారీ బడ్జెట్ రామానాయుడు తీసుకెళ్లి బాపయ్య చేతిలో పెట్టాడు, ఈసారి నిండా మునిగిపోతాడు అని చెప్పేసి సినీ పరిశ్రమలో అందరూ కూడా చెవులు కొరుకుంటున్న దశ. ఇది విన్న రామానాయుడు కూడా భయం వేసింది. వద్దు, ఈ ఇద్దరి అగ్ర హీరోలతో నేను తీయలేను, ఎవరైనా ఇంకో హీరోలు పెట్టి తీద్దామా అని చెప్పి పరుచూరి బ్రదర్స్కి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మా మీద నమ్మకం ఉంచండి, మీరు ఈ సినిమా తీయండి, సక్సెస్ మీకు వస్తుంది,
ఎందుకంటే మన ప్యాంటు షర్టు స్టిచ్చింగ్ చేసాం, సోన్ బాబుకి సరిపడా ప్యాంటు షర్ట్ ఆయనకి చేసాం, కృష్ణకి సరిపడా కాస్ట్యూమ్స్ ఆయనకి చేసాం. ఇప్పుడు కనుక మీరు మారిస్తే మిగతా యాక్టర్లకి అది లూజ్ అయినా అవుతుంది, లేదా టైట్ అయినా అవుతుంది, సినిమా మాత్రం పోతుందని చెప్పారు. దాంతో రామానాయుడు కూడా ఆలోచించి లేదు లేదు పర్వాలేదు, పరచూరి ప్రదర్శన మీద నమ్మకం ఉంచుదామని చెప్పి మళ్ళీ స్టారింగ్ అంతా కూడా పెట్టుకున్నారు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే, ఓ పక్క శ్రీదేవి, ఓ పక్క జయప్రద, వీళ్ళిద్దరికి మాటలు లేవు. దేవత సినిమాలో కూడా వీళ్ళకి మాటలు లేవు. అయినా సరే మేనేజ్ చేసి కె రాఘవేంద్ర తీశారు. అప్పటికి వాళ్ళు 83వ సంవత్సరం వచ్చేప్పటికి హిందీలో ఇద్దరు అగ్రస్థాయిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ వీళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. అసలు అన్నపూర్ణ స్టూడియోస్లో అంతకుముందు వీళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టి తాళం వేసేసారు. ఎప్పటికైనా సరే ఒక 24 గంటలు వచ్చితే వీళ్ళు మాట్లాడతారు కదా అని. 24 గంటలు ఆ లాక్డ్ రూమ్లో ఉన్నారే తప్ప వాళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోవాలా. అంత ఘర్షణ వైఖరి వీళ్ళ మధ్య ఉంది. ఈరోజు ప్రేక్షకులకి చాలా మంది తిరిగిపోవచ్చు, వాళ్ళిద్దరు సినిమాలో చాలా బాగుంటారు కానీ బయట అయితే అస్సలు మాట్లాడుకోరు. దానికి కారణం ఏంటంటే, గ్లామర్ తార నేను అని శ్రీదేవికి, నేనే గ్లామర్ తారని జయప్రదకి వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చింది. ఆ పోటీ తెలుగు ఇండస్ట్రీలోనూ వచ్చింది, తమిళంలోనూ వచ్చింది, హిందీలో కూడా వచ్చింది. శ్రీదేవికి కాంపిటేటివ్ ఎవరంటే జయప్రద, జయప్రదకి కాంపిటేటివ్ ఎవరంటే శ్రీదేవి. దాంతో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. అది చివరిలో మాట్లాడుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే దాదాపు ఇంకా 1995 దాటిన తర్వాత మాట్లాడుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బుక్ చేశారు. ఇందులో మరొక విశేషం ఏంటంటే, శ్రీదేవికి ఒక పేదరాలు క్యారెక్టర్, ఆవిడ బట్టలు కూడా దాదాపు చిరిగిపోయినంత స్టేజ్లో ఉంటాయి. ఒక పక్క జయప్రదకి గ్లామరస్ రోలు, బ్రహ్మాండటువంటి సంపన్నురాలైనటువంటి బిడ్డ. ఇక్కడికి వచ్చేప్పటికి కృష్ణదేవి పేద క్యారెక్టరు, బాగా రిచ్గా ఉండే జయప్రదకి జోడి, సోన్ బాబు రిచ్ క్యారెక్టరు, దానికి పేదరాలైనటువంటి శ్రీదేవి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింది, గ్లామర్ క్వీను శ్రీదేవి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఈ సినిమా ఆడుతుందని. కానీ అనుమానాన్ని పటాపంచర్ చేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే జయప్రద విషయానికి వచ్చేప్పటికి కృష్ణతో జోడి, సోన్ బాబుకి శ్రీదేవితో జోడి, ఇది వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్. జోడీ కనుక మారిస్తే ఆ రోజు ఆడేది కాదు. ఎందుకంటే కృష్ణ జయప్రదకి ఉన్నటువంటి ఆ కాంబినేషను అంత నమ్మకాన్ని ప్రేక్షకుల్లో పెంచింది. ఇంకా ఈ సినిమాలోకి వచ్చేప్పటికి మరొక మలుపు తల్లి క్యారెక్టర్. అంటే కృష్ణ సోన్ బాబుకి తల్లి క్యారెక్టర్ ఎవరు వేయాలనేటప్పుడు ముందు శారద అనుకున్నారు. శారదేమో రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పారు, పైగా డేట్స్ కుదరట్లేదు. మళ్ళీ జయంతికి బెంగళూరులో ఫోన్ టచ్లోకి వెళ్ళారు. జయంతి కూడా అందుబాటులో లేరు, రెమ్యునరేషన్ ఎక్కువ, మరి బడ్జెట్ తగ్గించుకోవాలి, ఎవరిని పెడదాం అన్నప్పుడు అన్నపూర్ణ అంటే స్వర్గం నరకుల్లో వేసినటువంటి వన్ ఆఫ్ ద హీరోయిన్ ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్. చాలామంది నవ్వారు, అన్నపూర్ణ ఏమిటి, ఆవిడ తల్లి క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడు అన్నపూర్ణం అంటున్నారు ఆవిడని. ఆవిడని తీసుకొచ్చి తల్లి ఏంటి, అందులోనూ ఇద్దరు అగ్రస్థాయి హీరోలు, ఈ సినిమా గ్యారంటీ పోతుంది అనుకున్నారు. కానీ రామానాయుడు ఒకటే చెప్పారు, ఏం పర్వాలేదు మీరు అన్నపూర్ణం తీసుకొచ్చి చేయిద్దామని చెప్పి అన్నపూర్ణతో ఈ క్యారెక్టర్ చేయించారు. మరి ఇందులో రెవల్యూషన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, శివకృష్ణ. శివకృష్ణ అప్పటికే విప్లవాత్మకమైన హీరోగా గుర్తింపు పొందాడు. అంతకుముందు కనుక చూసుకుంటే నాదేశం, ఎన్టీ రామారావు సరసన అద్భుతంగా నటించాడు. ఇందులోకి వచ్చేప్పటికి కృష్ణకి తండ్రి పాత్ర. చాలామంది చెప్పారు శివకృష్ణని తీసుకొస్తే కష్టమేమనుకున్నా కూడా శివకృష్ణను ఒప్పించి ఈ సినిమాకి రామానాయుడు తీసుకొచ్చారు, అతని మీద నమ్మకం ఉంచారు. ఫ్లాష్ బ్యాక్లో శివకృష్ణ ఒక ఊపు ఊపేస్తాడు. కృష్ణ సోన్ బాబు ఎంత పేరు తెచ్చుకున్నారో శివకృష్ణ కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. మరి అన్నపూర్ణ విషయానికి వచ్చేప్పటికి అన్నపూర్ణ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. నేను కనుక ఒక సంతకం చేస్తే ఈ ఆస్తి 2 కింద డివైడ్ అయిపోతుందని చెప్పి ఒక డైలాగ్తో ఇంటర్వెల్ బ్యాంగ్ అంటారు. అది అప్పట్లో బ్యాంగ్ అనేది మాట లేదు. అది ఒక్కసారి అన్నపూర్ణ క్యారెక్టర్ని చాలా హైట్కి తీసుకెళ్ళిపోతుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ అన్నపూర్ణ క్యారెక్టరు ఆ బొమ్మ వేల. ఎప్పుడైతే సినిమా ఫస్ట్ వీక్ సక్సెస్ అయిందో అన్నపూర్ణ ఫోటోని వీటన్నిటి మీద వేశారు. వేసిన తర్వాత కాలంలో అన్నపూర్ణ తల్లి క్యారెక్టర్లు వేశారు, అన్నపూర్ణమయ్యారు. ఈ రోజు వరకు కూడా ఆవిడ మదర్ క్యారెక్టర్స్, అమ్మమ్మ క్యారెక్టర్స్ వేస్తున్నారంటే దానికి తొలి పునాది పడింది ముందడుగు. అలాగే సత్యనారాయణ భీకరమైన విలన్.
అంతకుముందు కనుక చూసుకుంటే ఆయన విలనిజాన్ని పండించాడు, ప్రేక్షకుని భయపెట్టేవాడు. అలాంటి సత్యనారాయణ తీసుకొచ్చి ఇందులో ఒక బొఫన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సత్యనారాయణ చాలా బాధపడ్డాడు. ఏంటి నేను ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఏంటి అని చెప్పేసి బాధపడినా కూడా పరుచూరి బ్రదర్స్ చెప్పారు, లేదండి మీరు నవరస నటనలు మీరు ఉన్నాయి, మీరు ఈరోజు కనుక బొఫన్ క్యారెక్టర్ లాంటివి చేసినా కూడా ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పడంతో అయిష్టంగానే ఈ సినిమాలో నటించాడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సత్యనారాయణకి చాలా మంచి పేరు వచ్చింది. ఈ రకంగా చూసుకుంటే ఇందులో ధైర్య సాహసాలు చాలా చేశారు. నేను చెప్పినవన్నీ అలాంటివే. అలాంటి క్యారెక్టర్స్ని పెట్టి తీసినటువంటి ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేప్పటికి నాగిని డ్యాన్స్ ఉంటుంది, స్నేక్ డ్యాన్స్. 1000 పడగల నీడ మోపిదేవి స్వామి అనే పాట మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది రేపటి దగ్గర మోపిదేవిలో ఈ పాటని చిత్రీకరించారు. క్లైమాక్స్కి ఇది ఒక పెద్ద హైప్కి తీసుకెళ్ళిపోతుంది. ఈ హైప్కి తీసుకెళ్ళినటువంటి ఈ పాటలో సీను మాస్టర్ డాన్స్ డైరెక్టరు, వాళ్ళిద్దరూ డాన్స్ చేసేటువంటి సన్నివేశంలో అగ్నిపూరిలో ప్రీతమ పరాక అనే పాట ఉంది. అందులో జయప్రద స్నేక్ డాన్స్ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ కూడా జయప్రద బ్రహ్మాండంగా చేస్తారు. కాకపోతే జయప్రదకి భరతనాట్యం వచ్చు, శ్రీదేవికి డాన్స్ వచ్చు, కానీ అంత గొప్పగా రాదు. కాకపోతే జయప్రదతో ఉన్నటువంటి కాంపిటేటివ్ స్పిరిట్తో ఇందులో శ్రీదేవి చాలా అద్భుతంగా నటిస్తారు. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్ చెప్పినటువంటి డాన్స్ మాస్టర్ ఆయన చెప్పినటువంటి డాన్స్ మూమెంట్స్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కూడా నిప్పులు చేస్తే వాచిపోతే షూటింగ్ అక్కడ తాపారు. మళ్ళీ సెకండ్ డే షూటింగ్ కాలు వేస్తే కాలు కదపలేనటువంటి స్థితిలో ఉన్నారు ఇద్దరు కూడా. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మేము చేయలేము, మాకు ఒక రోజు రెస్ట్ ఇవ్వండి అంటే, మీరు చిన్న చిన్న మూమెంట్స్ చేయండి, నొప్పులు తగ్గిపోతాయి, మీరు డాన్స్ చేసి ఒక్కసారి ఆపేస్తే రేపు కూడా చేయలేరని నెమ్మదిగా వాళ్ళ చేత డాన్స్ని స్పీడ్గా పెంచి వాళ్ళలో ఒక ఉత్తేజం కలిగించి సీను మాస్టరు ఈ పాటని మోపిదేవిలో కంప్లీట్ చేశారు. ఈ సినిమా బాగా నడిచిందంటే కారణం ఈ స్నేక్ డ్యాన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కనుక చూసుకుంటే ఫైట్స్ కృష్ణ అద్భుతంగా నటిస్తారని మీకు అందరికీ తెలిసిందే. పాటలు కనుక వచ్చేప్పటికి సోన్బాబుకి మంచి పాటలు పడ్డాయి. నాకొక శ్రీమతి కావాలి అనే ఒక పాట ఉంది కదా, ఆ పాట చాలా హైలైట్. ప్రేమకు నేను పేదను కాను అని చెప్పేసి శ్రీదేవి పాడేటువంటి పాట అందరికీ కూడా కన్నీళ్ళు తెప్పిస్తుంది. ముఖ్యంగా బతకలేక బడిపంతులు, ఇది ఏదైతే మనం చెప్పామో ఇందులో ప్రభాకర్ రెడ్డి ఈ క్యారెక్టర్ని అద్భుతంగా నటించారు. ఆయన మొత్తం వేసుకున్న బట్టలన్నీ చిరిగిపోయి జీతం లేక పడేటువంటి అవస్థలు చూసి రావుగోపాల్లో నవ్వుకునేటువంటి సన్నివేశాలు, అతని అవస్థ దీనావస్థ చూసి సోన్బాబు డబ్బులు ఇచ్చే సన్నివేశం, అలాగే సోన్బాబు డబ్బులు ఇస్తుంటే అతనికి మనసుందని తెలుసుకుని శ్రీదేవి అతని ప్రేమలో పడటం ఈ సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుంది. ముఖ్యంగా బాల కార్మికులు వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం, కృష్ణ దాన్ని నిలదీయటం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి మరో మరుపుగా దారితీస్తాయి. ముఖ్యంగా సోన్బాబు కృష్ణ క్లాషెస్, ఒకరికొకళ్ళు డి అనేటువంటి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా హైప్గా తీసుకొస్తుంది. ఈ సినిమా మొత్తం కనుక చూసుకుంటే 2 గంటల 39 నిమిషాలు ఉంటుంది. అయితే దాని మీద ఇంకా దాదాపు 10 నిమిషాలు ఎక్కువ తీశారు షూటింగ్లో. దాన్ని ట్రిమ్ చేసేటువంటి సన్నివేశాలు సురేష్ బాబు తీసుకున్నాడు. సురేష్ బాబు ఇంకా సినిమా రిలీజ్ అవుతున్న అనుగుణంగా ప్రసాద్ ల్యాబ్స్లో కూర్చొని దీన్ని 9 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో సూర్యకాంతం నటిస్తారు. సూర్యకాంతం హాస్య సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అంటే నారాయణ అని చెప్పి అందు ఒక నారాయణ తీసుకెళ్ళి చూపించినా కూడా పీచు ఉంటుంది. యాక్చువల్గా సురేష్ బాబుకి అమెరికా నుంచి వచ్చారు కాబట్టి తెలుగు తెలియదు. ఆయన అది కూడా సీన్ కట్ చేయబోయేటప్పటికి పరుచూరి బ్రదర్స్ ఆపారు, లేదండి ఈ సినిమాలో ఈ సీన్ మీరు కట్ చేయదు బాబు, ఈ సినిమాలో ఇదే నవ్వు తెప్పిస్తుంది అనేటప్పటికీ వాళ్ళ మీద గౌరవం ఉంచి అది ట్రిమ్ చేయకుండా వదిలేశారు. అదే డైలాగ్స్ అదే సీను ఇండస్ట్రీలో తెలుగు సినిమా థియేటర్స్లో నవ్వులు పువ్వించాయి, బ్రహ్మాండంగా అందరూ కూడా నవ్వారు. ఆ విధంగా ఈ సినిమాకి సూర్యకాంతం కూడా ఒక హైలైట్గా నిలుస్తారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడండి. రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇందులో మంచి కామెడీ చేస్తాడు, బాగుంటుంది కూడా. ముఖ్యంగా చూసుకుంటే సత్యనారాయణ కామెడీ మాత్రం చాలా హైలైట్. అయితే ఈ సినిమా టైటిల్ ముందడుగు.
ఈ ముందడుగు టైటిల్ యాక్చువల్గా డిస్కషన్ జరిగినప్పుడు రామానాయుడికి ఈ టైటిల్ నచ్చల. ముందడుగు ఏంటి ఇది మార్చేసేయండి టైటిల్ అని అనేప్పటికీ అప్పుడే ఎంఎస్ రెడ్డి, ఈయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఇందులో ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే మీరు ముందడుగు వేయాలని చెప్పి పరచూర్ బ్రదర్స్ అనుకుంటుంటే వెనకడుగు వేస్తారంటే రామానాయుడు గారు అన్నారు. దాంతో ఒక్కసారి రామానాయుడు షాక్ అయ్యారు. షాక్ అయ్యి ముందడుగు 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 అని 3 సార్లు అనుకొని ఎస్ బాగుంది మీరు ముందడుగనే సినిమానే ఓకే చేయండి అని చెప్పారు. ఎప్పుడైనా సరే టైటిల్స్లో పాజిటివ్నెస్ కనుక ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి ఉదాహరణ ముందడుగే. ఆ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ సినిమా సక్సెస్ కూడా అది కారణం అని చెప్పి అంటారు. మీకు అంతకుముందు కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు యుగ పురుషుడు అనేటువంటి ఒక సినిమా వచ్చింది. యుగ పురుషుడు ఆ నిజంగా యుగ పురుషుడు అయ్యాడు ఆయన. అలాగే కృష్ణ, శోభన్ బాబు సినిమా జీవితంలో ఒక ముందడుగు వేయించినటువంటి ముందడుగు మాత్రం సినిమా ప్రేక్షకులు ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ సినిమా 100 రోజులు దాటి తర్వాత 25 వారాలు దాటి గోల్డెన్ జూబ్లీ చేసుకున్నప్పుడు చెన్నైలోనే దీనికి సంబంధించినటువంటి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకి షీల్డ్లు కృష్ణ, శోభన్ బాబు ఒకరికొకళ్ళు షీల్డ్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే శ్రీదేవి, జయప్రద ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు షీల్డ్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఈ షీల్డ్ రామానాయుడు ఎంత ప్రేమిస్తారంటే ఆయన చెన్నై ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన ఈ షీల్డ్ని తను కూర్చున్నటువంటి సీటు పక్కనే అట్టే పెట్టుకునేవాడు. అలాగే తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా తన పక్కనే పెట్టుకొని తను రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ షీల్డ్కి దండం పెట్టుకునేవాడు. దండం పెట్టుకొని ఆయన కూర్చునేవాడు. అంటే అంతకుముందు దేవత సినిమా మంచి హిట్ అయింది. తర్వాత దాన్ని హిందీలో తోఫా అని చెప్పేసి తీశారు. అలాగే ఈ ముందడుగు హిందీలో మంచి హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని హిందీలో మక్సద్ అని చెప్పి తీయడం జరిగింది. ఈ మక్సద్ కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో అద్భుత విజయం సాధించింది. మక్సద్లో నటించిన రాజేష్ ఖన్నా, జితేంద్ర. యాక్చువల్గా రాజేష్ ఖన్నా, జితేంద్ర మంచి ఫ్రెండ్స్. అసలు జితేంద్రకి యాక్టింగ్ నేర్పించి ఎలా చేయాలో చెప్పి యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి మంచి సలహాలు ఇచ్చినటువంటి రాజేష్ ఖన్నా జితేంద్రతో చాలా కంఫర్టబుల్గా చేసినటువంటి మక్సద్ ఈ సినిమాలో కూడా శ్రీదేవి, జయప్రద కలిసి నటించారు. ఆ సినిమా కూడా హిందీలో అద్భుతమైన స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇక్కడ అన్నపూర్ణ వేసినటువంటి క్యారెక్టర్ని హిందీలో వహీదా రెహమాన్ వేయటం జరిగింది. అంటే వహీదా రెహమాన్ హిందీలో ఎంతగా ఒప్పించారో తెలుగులో అన్నపూర్ణం కూడా అంత ధీటుగా నటించారు కదా. అది అక్కడ అంటే రామానాయుడు ఎప్పుడూ కూడా ఆయన తన జీవితంలో 30 మంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు. అలాగే ఎంతో మంది కొత్త నటులకు అవకాశం ఇచ్చారు. హరీష్ ఉన్నాడు, ప్రేమ ఖైదీ. మాలాశ్రీ ఉంది, అంతకుముందు మాలాశ్రీ ఆయన పేరు కనకదుర్గ. ఆవిని ఇక్కడ మాలాశ్రీ అని మార్చి ప్రేమ ఖైదీలు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళందరూ ఎంత హిట్ పోయారో తెలుసు కదా. అని ఎగ్జాంపుల్ ఈ ముందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేన్ని చూడరు, మనిషిలో టాలెంట్ ఉందా లేదా, సూట్ అవుతుందా లేదా అని చెప్పి చూశారు. ఆ కాంబినేషన్స్, ఆ సీన్స్ నిజంగా కూడా చాలా పండించాయి. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ సినిమా కథనం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చాలా ఆసక్తికరంగా వెళ్తుంది. దీనికి ఎడిటింగ్ చేసినటువంటి మార్తాండ్ ఈ ఎడిటింగ్ అద్భుతంగా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా ఇందులో గుమ్మడి తలుపు కొట్టినప్పుడు అన్నపూర్ణ తలుపు తీస్తుంది, చూడంగానే తలుపు వేసేస్తుంది. వేసినప్పుడు చాలా మంది టెన్షన్కి లోనవుతారు, ఎందుకు ఇవి తలిపేసిందని. దీని ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యేది సెకండ్ హాఫ్లో రిలీవ్ అవుతుంది. అంటే ఎడిటింగ్లో ఏం చేశారంటే మార్తాండ్ సస్పెన్స్ని క్రియేట్ చేశారు. అయితే ఈ మార్తాండ్ దగ్గరే ఈ సురేష్ బాబు కూడా ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఆ ఎడిటింగ్ కూడా ఈ సినిమా సక్సెస్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి గుడ్డమ్మ కథ ఎంత పర్ఫెక్ట్ పిక్చర్ అంటే స్క్రీన్ ప్లే కానీ, పాటలు కానీ, మాటలు కానీ ఎలా రసవత్తరంగా ముందుకు తీసుకెళ్తాయో అది ఆ రోజుల్లో క్లాసికల్ మూవీ. అలాగే 1983 వచ్చేప్పటికి ముందడుగు కూడా అంత క్లాసికల్ మూవీ. ఇందులో ఇద్దరు కూడా మంచి సమప్రాధాన్యం లభిస్తుంది. కాకపోతే ఒకే ఒక సన్నివేశంలో కృష్ణ ఒక లారీ డ్రైవర్గా చేసేటువంటి ఫైట్ సన్నివేశం ఉంటుంది. ఈ ఫైట్లో కొంత పంచెస్ ఎక్కువయ్యాయి, మా అభిమాన హీరోకి తగ్గిపోయిందని చెప్పేసి స్వామి అభిమానులు కూడా కొంతమంది
కొంత అలిగారు కానీ ఆ తర్వాత సర్దుకున్నారు. ఈ అలిగిన కారణంగానే సెకండ్ డే ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 23 రిలీజ్ అయింది. 24వ తారీఖున మానిక్ షోలో కొన్ని థియేటర్స్లో కలెక్షన్స్ తగ్గాయి. దాంతో చెన్నైలో ఒక పుకారు పెట్టింది, ఈ సినిమా పని క్లోజ్ అయిపోయింది అని చెప్పి. కాకపోతే మళ్ళీ తర్వాత డే నుంచి నెక్స్ట్ డే నుంచి కలెక్షన్లు ఊపందుకున్నాయి. అలాగే కృష్ణ, సోహన్ బాబు వీళ్ళిద్దరూ కూడా అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఉండటం, ఈ ఒక ఫైట్ దగ్గర తేడా వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం తర్వాత రిసీవ్ చేసుకున్నారు. అప్పట్లో ఎంత అభిమానం ఉండేదంటే కృష్ణ ఏ సూట్ వేసుకుంటే సోహన్ బాబు ఆ సూట్ వేసుకోవాలి, కృష్ణకి ఎన్ని పాటలు ఉంటే సోహన్ బాబుకి అన్ని ఫైట్లు ఉండాలి. అలాగే డైలాగ్స్లో కూడా ఈయనది ఎంత పవర్ఫుల్ ఉంటే ఆయనది ఎంత పవర్ఫుల్ ఉండాలి. ఇలాగా ప్రేక్షకులు భావించేవాళ్ళు. అయితే వీటన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తూ కృష్ణ సోహన్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా వాళ్ళ ఇద్దరి మధ్య అభిమానానికి తర్వాత ప్రేమకు తార్కాణంగా నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నాగరత్న గారు సూపర్ స్టార్ కృష్ణ మదరు ఈ సినిమా స్పాట్కి వచ్చారు. వచ్చి సోహన్ బాబును కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పారు. అదేంటంటే, బాబు సోహన్ బాబు, నువ్వు నాకు మొదటి కొడుకువి, నేను నిన్ను ఎప్పుడూ కూడా అలాగే గౌరవిస్తాను, అభిమానిస్తాను. కృష్ణకి కొంచెం ఆవేశం ఎక్కువ, దుందుడుకు స్వభావం. ఎప్పుడైనా సరే ఒక తమ్ముడిగా నువ్వే దగ్గర నుండి చూడాలని చెప్పి ఆవిడ కోరారు. ఇది నిజంగా ఒక చరిత్రలో ఒక మలుపురాయి, మైలురాయి. ఎందుకంటే ఆ రోజుల్లో హీరోల మధ్య చిన్నగా ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే కొంత క్లాషెస్ ఉంటాయి. కానీ సోహన్ బాబు కృష్ణ మధ్య ఎప్పుడు అలాంటివి ఉండేవి కావు. అలాగే వాళ్ళ మదరు అంటే కృష్ణ మదరు కూడా సోహన్ బాబుని ఒక కొడుకులాగా భావించేవారు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మనం ఈ విషయాన్ని ఈరోజు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా నేను పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారితో ముఖాముఖి కూర్చున్నప్పుడు ఆయన ద్వారా స్వయంగా నేను తెలుసుకున్నాను. కాబట్టే నేను ఈరోజు ఇంత అథెంటిక్గా మీకు చెప్పగలుగుతున్నాను. ఈ సినిమా ఎంత విజయవంతమైందో ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్ కూడా అంత ఎత్తుగా ఎదిగేలా చేసింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినటువంటి ప్రాంతంలోనే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది రామానాయుడు స్టూడియోకి. తర్వాత కాలంలో దాన్ని 4 ఫ్లోర్లు చేయడం జరిగింది. తర్వాత కాలంలో చాలా సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి, ప్రతిధ్వని లాంటివి, ప్రేమ ఖైదీ ఇలాంటివన్నీ వచ్చి దాంతో కంప్లీట్ చేశారు. కానీ తొలి పునాది పాత్రం పడింది మాత్రం ఈ ముందడుగు సినిమా విజయంతోనే, దీనికి వచ్చినటువంటి లాభాలతోనే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. తర్వాత కాలంలో మంగమ్మ గారి మనవడు ఇలాంటి సినిమాలన్నీ దాటి వచ్చేసిన తర్వాత రామానాయుడికి మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ముందడుగు సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుగులోనే. అంటే ఒకప్పుడు ఆయన 2 ఆలోచనలు ఉన్నాయి. వాటి గుండమ్మ కథని ఆయన తీద్దామని చెప్పి అనుకున్నారు. అలాగే ఈ ముందడుగు సినిమాని కూడా మళ్ళీ తిరిగి తీద్దామని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఎవరనుకున్నారంటే నాగార్జున క్యారెక్టర్కి ఏమో అంటే సోహన్ బాబు చేసే క్యారెక్టర్ని నాగార్జున అనుకొని, అలాగే హీరో కృష్ణ చేసినటువంటి పాత్రని బాలకృష్ణ చేత చేద్దామని చెప్పి అనుకున్నారు. సినిమా చివరి వరకు వాళ్ళ చేత చేద్దామని అనుకున్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆ ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ సినిమా కనుక మళ్ళీ అలా కనుక వచ్చి ఉంటే మళ్ళీ ఈనాటి ప్రేక్షకులు కూడా బాగా వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా ఉండేదేమో. కానీ మన దురదృష్టం ఆ సినిమా తర్వాత కాంబినేషన్లో రాలేకపోయింది. ఏదేమైనా సరే ఒక అజరామర చిత్రం ముందడుగు. ఆ ముందడుగు ఒక విధంగా చెప్పాలంటే రామానాయుడు ప్రేమనగర్ అప్పుడు ఎలా నిలబెట్టిందో, అంటే దాదాపు ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ప్రేమనగర్ నిలబెట్టింది. మరొకసారి పరాజయాల పాటలో పట్టి కానీ సినిమాలు తీస్తారా తీరా అంటే పరిస్థితి వచ్చినప్పుడు మరి సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ సోహన్ బాబు మళ్ళీ రామానాయుడు స్టూడియోస్లో ఒక వెలుగు వెలిగించారు. ఇందులో కనుక చూసుకుంటే అందరి సమిష్టి కృషి కూడా ఉంది. దాంతో ఈ సినిమా మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్కి కొత్త ఆక్సిజన్ లాగా పనిచేసి ముందడుగు వేసేలా చేసింది. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణలు ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇది మాకు ఆక్సిజన్ లాంటిది. అలాగే మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకేదైనా ఉంటే మేము తప్పకుండా మీ సలహాలు సూచనలు పాటిస్తాం. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు నూతన ఉత్సాహం కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.